స్పెషల్ న్యూస్ నేను నీరజ. తెలంగాణలో సౌమ్యుడిగా ముద్రపడ్డ ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్. వ్యక్తిత్వంలో ఎప్పుడూ మంచి మార్కులే కొట్టేసిన ఈటల ప్రస్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. సంక్షేమ గృహంలో చదివి వామపక్ష విద్యార్థి, ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసి ఉద్యమ సమయంలో సైనికుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు ఈటల. శాసనసభ పక్ష నేతగా అందరి అభిమానాన్ని చొరగొన్నారు ఈటల. 3 సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటల ఆర్థిక మంత్రిగా బడ్జెట్ లెక్కల్లో తన మేధస్సును రంగరించారు. వైద్య శాఖ మంత్రిగా కరోనా కాలంలో ప్రజల వెన్నంటే ఉన్నారు. మంత్రిగా బర్తరఫ్ చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన ఈటల కమల తీర్థం పుచ్చుకున్నారు. 2 సార్లు మంత్రిగా 6 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఈటల 7వసారి విజయ బాహుటా ఎగరవేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా మేధస్సును రంగరించి తనదైన ముద్ర వేశారు. కరోనా మహమ్మారి సమయంలో రోగుల్లో, అధికారుల్లో మనోధైర్యాన్ని నింపారు. ఏ బాధ్యతనైనా నిబద్ధతతో నిర్వర్తించిన ఈటల రాజేందర్ సౌమ్యుడిగా పేరుగాంచారు. ఆత్మాభిమానం కంటే ఏది ఎక్కువ కాదని ప్రపంచానికి చాటి చెప్పిన ఈటల ఎందరికో ఆదర్శం. ఈటల రాజేందర్ ఈ పేరు అందరికీ సుపరిచితం. సౌమ్యుడిగా రాజకీయ పరిణితి చెందిన ప్రజాపక్ష నేతగా ఈటలకు మంచి పేరుంది. తన వ్యూహం ఎవ్వరికీ అంతు చిక్కని వైనం. ఆనాడు తెలంగాణ ఆవిర్భావం కోసం పోరాడినా, నేడు బీజేపీ పార్టీ ఉన్నతికి శ్రమించిన ఆయన రూటే సపరేటు. ఈటల ప్రస్థానంలో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈటల రాజేందర్ 1964 మార్చి 20న కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్లో జన్మించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ కమలాపురం నియోజకవర్గం నుండి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచిన ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. టీఆర్ఎస్ ఎల్పీ నేతగా తనదైన వాగ్దాటితో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కమలాపూర్ సెగ్మెంట్ రద్దై హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి గెలిచారు ఈటల. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. 2014 ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఈటల తెలంగాణలో తొలి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఆయన కేసీఆర్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించి పనిచేశారు. కరోనా సమయంలో ఆయన అవిశ్రాంతంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో తనను ఓడించేందుకు తమ పార్టీకే చెందిన కొందరు ప్రయత్నించారని ఈటల ఆరోపించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గులాబీ జెండాకు ఓనర్లం మేమే అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో 2021 మే 1న వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసేసుకున్నారు. మరుసటి రోజు ఈటలను కేబినెట్ నుండి బర్తరఫ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారనే ప్రచారం సైతం జరిగింది. కానీ టీఆర్ఎస్ లో నెంబర్ 2గా వెలుగొందిన ఈటల బీజేపీలో చేరారు. ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. 2021 అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ 23,855 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై విజయాన్ని సాధించారు. ఈటల కారు దిగిన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన్ను ఓడించడానికి అధికార పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నించింది. కానీ నియోజకవర్గంలో తనకున్న పట్టును ఈటల నిలుపుకున్నారు.
అప్పటి వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఈటల తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బలం 3కు పెరిగింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తారనే ఉద్దేశంతో బీజేపీ ఆయనకు చేరికల కమిటీ చైర్మన్ పదవిని అప్పగించింది. 2023 జూలై 4న బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు ఈటల. బీజేపీ పార్టీ ఉన్నతి కోసం ప్రజల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు ఈటల. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.